హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే ఓట్స్ కట్లెట్. దీన్ని చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే గబగబా చేసి పెట్టేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఓట్స్ ఫైబర్ రిచ్ ఫుడ్ కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. బట్ డైట్ చేసే వాళ్ళు మాత్రం దీన్ని డీప్ ఫ్రై చేసుకోకుండా జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడైతే మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం చూపిస్తున్నాను. చాలా మంచిదండి ఓట్స్ తీసుకుంటే. మనము వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఓట్స్ 1 కప్ తీసుకున్నానండి. నేను ఇక్కడ సఫోలా మసాలా ఓట్స్ తీసుకున్నాను. దాంట్లోనే ఇలా మిక్స్ వస్తుంది, పచ్చి బఠానీలు, అవి కూడా గ్రీన్ పీస్. ఒకవేళ మీ దగ్గర మసాలా ఓట్స్ అవైలబుల్గా లేకపోతే ప్లెయిన్ ఓట్స్తో కూడా ఈ కట్లెట్స్ చేసుకోవచ్చు. నేనైతే మసాలా ఓట్స్ తీసుకున్నాను. 1 కప్ తీసుకున్నాను. ఆనియన్స్ 2 తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెద్దగా కట్ చేయకూడదండి, సన్నగా కట్ చేస్తే మనకి కట్లెట్ ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూన్ కారము. ఒకవేళ మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే 2 వేస్తున్నాను. 2 వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండి, చాట్ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. 1 and 1.5 కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. కార్న్ఫ్లోర్ 1 కప్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ లేకపోతే దాని ప్లేస్లో బియ్యపిండి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఒక బాండి తీసుకోవాలండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఓట్స్ వేసుకొని వేయించుకుందామండి లైట్గా. మరీ ఓట్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది కట్లెట్కి. సో లైట్గా వేయించుకోండి. ఒక 2 minutes to 5 minutes పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి లైట్గా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని. ఒక మిక్స్డ్ బౌల్లో తీసేసుకున్నానండి ఓట్స్. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకుందాము. తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందామండి. కారం, చాట్ మసాలా, సాల్ట్, గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ అండి 2 ఒకటేసారి యాడ్ చేసేసుకుందాము. ధనియా పౌడర్. ఇప్పుడు ఫస్ట్ మనం పొడిపిండిని మిక్స్ చేసేసుకుందాము. పొడిపిండి మిక్స్ చేసుకుందామండి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. వాటర్ చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి, ఒకటేసారి మొత్తం పోసేసుకోకూడదు. ఇలా మిక్స్ చేసుకోవాలి అన్నిటినీ. చిన్న గ్లాస్లో తీసుకున్నానండి ఫస్ట్. ఇదంతా వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి చూపిస్తాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి, చూసారు కదా. ఆ చిన్న గ్లాస్ వాటర్ సరిపోయాయండి, ఇంకా వాటర్ అవసరం పట్టదు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉండకడితే ఇలా ఉండాలండి, ఇట్లా కట్టే విధంగా మొత్తం ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా గట్టిగా ఉంటే కట్లెట్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న స్మాల్ సైజ్ బాల్స్ తీసుకోవాలండి. తీసుకొని ఇలా అనుకోవడమే ఫింగర్స్తో. ఇప్పుడు మనం కట్లెట్స్ లాగా ఇలా అన్నీ చేసేసుకొని వేయించేసుకోవడం అండి. నీళ్ళు ఎక్కువగా వేసుకోకూడదు, ఓట్స్ కదా లూజ్ అయిపోతుంది. నీళ్ళు ఎక్కువగా కాకుండా ఇందాక నేను చూపించిన చిన్న గ్లాస్తో మాత్రమే వేసుకోవాలి. అప్పుడు మనం పర్ఫెక్ట్గా మనకి కట్లెట్స్ వచ్చేస్తాయి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి కట్లెట్స్. అన్ని కట్లెట్స్ ఇలా చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్ టు పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్, సిమ్లో కాకుండా. ఈ కట్లెట్స్ వేయంగానే కూడా వెంటనే టర్న్ చేయకూడదండి, ఎందుకంటే అవి అంతా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేయాలి. ఇప్పుడు టర్న్ చేసుకుందాము మనము ఒక్కొక్కటి.
ఒక గోల్డెన్ కలర్లోకి రావాలండి. ఇలా అన్నిటినీ ఇలా తీసేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని. ఇలానే అన్ని కట్లెట్స్ చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాయి చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి కట్లెట్స్ అనేది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని. ఇంకొక ట్రిప్ కూడా వేసానండి. ఫస్ట్ టర్న్ చేయకూడదు, తర్వాత టర్న్ చేయాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వేడివేడి ఓట్స్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనం పిండిని కలుపుకునేటప్పుడే ఉంటుందండి. నీళ్ళు ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఎక్కువగా యూజ్ చేస్తే అసలు మనకి కట్లెట్స్ రావు ఇంత పర్ఫెక్ట్గా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఈ కట్లెట్స్ని ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే అది మసాలా ఉంటుంది కాబట్టి ఏమీ నంచుకోవాల్సిన అవసరం లేదు. టొమాటో కెచప్తో కూడా సర్వ్ చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్లో కూడా వీటిని చేసుకోవచ్చండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసేస్తారు. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లయితే అన్ని వీడియోస్ చూడండి. చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్స్ కొట్టండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ, ఈజీ అండ్ క్విక్ రెసిపీస్తో, యమ్మీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.